ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 7వ మాసం సెకండ్ పక్షం అంటే 16 to 31 వరకు జరిగే గోచారం తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి రాహువు వచ్చేసి మీనరాశి, కుజ గురువులు వచ్చేసి వృషభ రాశి, రవి మిథున రాశి, బుధుడు కర్కాటకం, శుక్రుడు కర్కాటకం, కేతు వచ్చేసి కన్యారాశి, చంద్రుడు వచ్చేసి తులారాశి, శని భగవంతుడు కుంభరాశి సంచారం, రాహు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు. ఇకపోతే ధనుర్రాశి ధనుర్లగ్నం తీసుకున్నట్లయితే మీ రాశాధిపతి మీకు చతుర్థాధిపతి అయినటువంటి గురువు వచ్చేసి మీకు 6వ ఇంట్లో ఉన్నాడు, కుజునితో కలిసి ఉన్నాడు. కుజువు మీకు పంచమ వ్యయాధిపతి. ఇక్కడ గురుమంగళ యోగం ఏర్పడింది కానీ పెద్దగా యూజ్ లేకపోవడానికి పంచమాధిపత్యం వ్యయాధిపత్యం వచ్చిన కుజునితో కలిసి ఉన్నాడు. ఏదో పేరు ఉంటుంది అంతవరకే. ఫైనాన్షియల్ ఇబ్బందులు చాలా ఉంటాయి, ప్రయాణాలలో అలసటలు ఉంటాయి. అలాగే మీ రాశాధిపతి మీ షష్టాధిపతి పోయేసి మీకు 6లో పడడం అనేది కూడా కొంత వ్యతిరేక ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కొంచెం శత్రు రుణ రోగ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శని మీకు తృతీయంలో ఉన్న తద్మూలకంగా ఆయన వక్రిస్తూ మళ్ళీ మకరం వైపు వస్తున్నారు కాబట్టి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంది. సిబ్లింగ్స్ తోడు కూడా మీకు వారి యొక్క కోఆపరేషన్ కూడా మీకు దొరకకపోవచ్చు. అలాగే మీకు 4లో రాహు, ఇక్కడ కూడా కొంత వ్యతిరేకత, కొంత ప్రయోగాలు చేశారేమో అన్నంత భయభ్రాంతులు ఉంటాయి. హెల్త్ ఆ స్థితికి వెళ్తుంది, మానసిక స్థితిని ఆ స్థాయికి దిగజార్చుతుంది. అలాగే కొంత రవి భగవంతుని తీసుకున్నట్లయితే మీకు భాగ్యాధిపతి ఈయన వచ్చేసి 7వ ఇంట్లో ఉన్నాడు. మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కొంత పిత్రార్జితాన్ని సమకూర్చుకోగలుగుతారు. వారి బ్లెస్సింగ్స్ కూడా మేమైన పనిచేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే కేతు వచ్చేసి మీకు 10మంలో ఉన్నారు. ఈయన కూడా ఉద్యోగంలో మీకు ఫ్లక్చువేషన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సొసైటీలో కూడా కొంత మీకు కొన్ని పాయింట్స్ మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఇబ్బందులు పడతారు. అలాగే సంతానానికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో మీరు వారికి మీ ఆసక్తి మీ లిమిట్కి దాటి ఆలోచించి అక్కడ స్ట్రక్ అయిపోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. 10th కేతు ఉద్యోగంలో మార్పు కోసం కూడా ప్రయత్నిస్తారు. అటువంటి డిసిషన్స్ ఏం తీసుకోకండి. ఉన్న ఉద్యోగం పోతే మళ్ళీ ఈ టైంలో రావడం కష్టం. ఇది ధనుర్రాశి ధనుర్లగ్నం వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీకంటూ కనకపురుష రాగం బాగా పనిచేస్తుంది, కానీ మీ ఒరిజినల్ చార్ట్లో మీ లగ్నానికి ఆ యొక్క గ్రహం ఏ స్థితిలో ఉంది, ఏ నక్షత్రంలో ఉంది, ఏ డిగ్రీలో ఉంది, దాన్ని బట్టి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ నెంబర్ని స్క్రోల్ అవుతున్న నెంబర్ని ఫాలో అవుతూ ఒకసారి కాల్ చేయగలరు. స్వస్తి.